అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కొత్త బాస్ మహిళ కానుందా? ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన బాస్గా ఎవరిని ఎన్నుకుంటారనేది మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సస్పెన్స్కి దసరా తర్వాత తెరపడనుందా? ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ప్రకాశం జిల్లాకు ఒక మహిళ అధ్యక్షురాలుగా రావటం జరగల. సో ప్రస్తుత తరుణంలో కూడా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధ్యక్ష పదవి ఓ మహిళను వరించనుంది. ఆ వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి గొట్టిపాటి లక్ష్మికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు త్వరలో ఇవ్వనున్నారు అనేది మరి ఒంగోలు, దర్శి అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఈ వార్త దావనంలో వ్యాపిస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆమె స్వయాన గొట్టిపాటి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్న కూతురు, అదేవిధంగా గొట్టిపాటి ఫ్యామిలీ నుంచి కూడా రాజకీయ అరంగేటం చేసినటువంటి ఆడపడుచు. సో ప్రస్తుత తరుణంలో కూడా మరి ఆమెకు ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని టాకైతే వినిపిస్తా ఉంది. ఎందుకంటే ఇదే పోటీలో కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా బరిలో ఉన్నారని కూడా తెలియజేసుకోవచ్చు. వీరు ఇద్దరు కూడా డాక్టర్సే. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్ష పదవికి డాక్టర్ వర్సెస్ డాక్టర్ పోటీలో ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి ఉగ్ర నరసింహారెడ్డి కూడా ప్రస్తుతం కనిగిరి ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నారాయణ యాదవ్ మీద ఉగ్ర నరసింహారెడ్డి విజయదుందుబి మోగించడం జరిగింది. 2024 ఎన్నికల్లో గొట్టిపాటి లక్ష్మి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద విజయం మరి కాసే కొద్ది దూరంలోనే ఆమెకు మిస్ అవటం జరిగింది. ప్రస్తుతం ఆమె దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. వీరిద్దరి పేర్లు తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిశీలనలో ఉందని, అయితే ఒక మహిళకు గనక తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే రాబోయే రోజుల్లో కూడా మరి మహిళలకు మరి తెలుగుదేశం పార్టీలో కూడా ప్రయారిటీ కల్పించినట్టు అవుతుంది. అదేవిధంగా దర్శి కాన్స్టిట్యూన్సీలో కూడా తెలుగుదేశం పార్టీ మరింత యాక్టివ్గా వస్తుందని కూడా తెరవెనుక చోటమాటు మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఇదే పదవిని మరి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎరిక్షన్ బాబు కానీ అదేవిధంగా కందుల నారాయణ రెడ్డి కూడా ఈ పదవికి రేసులో ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం దసరా తర్వాత అధినేత చంద్రబాబు నాయుడు గారు మరి సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టనున్నారు. మరి తెలుగుదేశం పార్టీ అంటే మనకు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా కూడా గొట్టిపాటి లక్ష్మికి ఆ పదవి వరించనుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆమెకు ఆ పదవి రావటం కూడా జిల్లాలో మరి మహిళలకు తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యత కేటాయించినట్లు అవుతుంది. ఆమెకు అనేక సార్లు నామినేటెడ్ పదవి చురుప్రాయంలో తుట్టులో తప్పిపోయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అనేక సార్లు ఆమెకు ఆ నామినేటెడ్ పదవి మరి వరించే అవకాశాలు వచ్చినా కూడా లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవటం కూడా జరిగింది. సో రాబోయే రోజుల్లో కూడా ఆమెకు అత్యున్నతమైనటువంటి మరి అధ్యక్ష స్థానంలో ఆమె కూర్చొని ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు.